ఏంటి తిరుపతి? మీ వైఫ్ తోటి, అన్నయ్య తోటి, అందరితోటి వెళ్తున్నారు చాలా రోజుల తర్వాత. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎప్పుడు వెళ్ళింది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఇప్పటికప్పుడు అలానే అనిపిస్తా ఉంటుంది. మీ ఫీలింగ్ ఏంటి తిరుపతికి మీ ఫ్యామిలీతో? హ్యాపీ అందరం కలిసి ఒకేసారి తిరుపతి వెళ్తున్నందుకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మనస వాచ కోరుకుంటున్నా. నా సాత్వికతని దిస్ ఈజ్ థర్డ్ టైం ఐ థింక్ మా సాత్వికతని తిరుపతి రావడం చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. వాతావరణం కూడా నీలిమ బుద్ధితో రావడం ఇంకా హ్యాపీగా ఉంది. హ్యాపీ ఎవ్రీథింగ్ హ్యాపీ. చెప్పు. ఫస్ట్ టైం తిరుపతి కొండ మీదకి బైక్ మీద వెళ్తున్నాను. చాలా 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 హ్యాపీగా ఉంది. అది మా హస్బెండ్ తో. అత్తమ్మ మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి. తిరుపతి రావడం మాకు అందరికి చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ. నన్ను కూడా కట్టిస్తావా? నువ్వు కట్టేయాలి అక్కడ. సో అన్నయ్య వదినలతో మేము హైదరాబాద్ టు తిరుపతి చేరాము. ఇక్కడ చాలా చాలా సరదాగా జరిగింది జర్నీ అయితే. అంటే మేమిద్దరము విత్ కిడ్స్ వెళ్ళడం ఎప్పుడు జరిగేదే, బట్ అన్నయ్య వదినతో వెళ్తే మాత్రం మజా వేరుగుంటుంది. లైక్ సందడి చాలా చాలా బాగుంటుంది. మా ఇందు వాళ్ళ హస్బెండ్, మా అత్తగారు, పిన్ని గారు అందరితో వెళ్ళామన్నమాట. జర్నీ చాలా చాలా బాగా జరిగింది. Finally, my son became like me. He started removing everything. నాకు ఒక మంచి హెల్పర్ దొరికాడు, గ్రో అయ్యాడు, తండ్రి కష్టాలని పంచుకుంటాడు. ఈస్ డూయింగ్ దట్. ఇంత లక్కీ ఇందు, నువ్వు అడగగానే కొనిచ్చే హస్బెండ్ దొరికాడు. తీసుకో. వావ్ లిట్టు, ఎలా మోస్తున్నాడు? సన్నగా ఉన్న బలంగా ఉంటాడు. అంతేగా ఇక్కడ ఏంటంటే రోడ్డు మధ్యన తిరుపతిలో తిరుమలలో ఒక చోట మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. అక్కడ కార్ ఆపేసి వీళ్ళందరూ రీల్స్ చేస్తున్నారు అనమాట. మనం డాన్స్ కి కొంచెం దూరం కాబట్టి బ్లాగ్ లో వాళ్ళని క్యాప్చర్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత కూడా మేము ఆన్ ద వే అరుణాచలంకి వెళ్ళాలి అనుకునే ముందు అనుకోకుండా నేను అంటే ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది, అన్నదానానికి వెళ్ళాలి, ఆ స్వామివారి ప్రసాదం తినాలి అని అందరు చెప్తుంటారు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అనుకోకుండా అత్తగారు, పిన్ని గారు, మా వదిన వీళ్ళతో వెళ్ళాం కదా, సో వెళ్ళానమాట. వాళ్ళు ఎప్పుడు వెళ్తారంట, వాళ్ళతో పాటు వెళ్ళాము. ఆ రుచి వేరు, ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చొని తింటుంటే అమృతంలా ఉంటుందన్నమాట. చాలా చాలా నచ్చింది నాకు. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద, నవనీత చో
తిరుపతిలో ఉన్న 1 day 1.5 day డిన్నర్ అవనివ్వండి, లంచ్ అవనివ్వండి, అక్కడే మేము ప్రసాదం తీసుకున్నాము. ఇప్పుడు లేని మా బాబు పాప కూడా అక్కడ టేస్ట్ చేసి అన్ని కూరలు, ఆ సాంబార్ అది టేస్ట్ చేసి బాగుంది అంటుంటే, ఆ తర్వాత కిందకి వెళ్లే టైంలో కొంచెం అలా రీల్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ అరుణాచలానికి బయలుదేరామన్నమాట. స్వామి వారి ముందల ఏనుగుని నుంచోబెట్టారు. అది అలా తిరుగుతుంటే మా పిల్లలు బాగా చూసి ఎంజాయ్ చేసి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సో ఈ ట్రిప్ లో తిరుపతి దర్శనాలు చాలా బాగా జరిగాయి అన్నమాట. సో అమ్మవారి అలివేలు మంగ, ఏం ఊరమ్మ అది? అలివేలు మంగాపురం వెళ్ళాము. అక్కడ గాజులు కొనుక్కున్నాము, పసుపు కుంకుమ అలా అన్ని కొనుక్కున్నాము. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. తిరుపతిలో కూడా దర్శనాలు చాలా బాగా జరిగాయి. సో ఇప్పుడు మేము కాణిపాకం వెళ్తున్నాం అనమాట. కాణిపాకం నుంచి అరుణాచలం వెళ్తాము. సో ఈ జర్నీలో ఏమేమి జరుగుతాయి అనేది షూట్ చేయబోతున్నాను. అండ్ మా వాళ్ళ ఒపీనియన్స్ తో దర్శనాలు ఎలా జరిగాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మా ఆయన అడుగుదాం. ఓకే చెప్పవా? ప్రస్తుతానికి డ్రైవింగ్ డోంట్ డిస్టర్బ్. ఏదో తేడాగా ఉందేంటి? బేసిక్ గా ఆయన కొంచెం సీరియస్ గా ఉన్నారు, అలసిపోయారు. వెనకొండ వాళ్ళని అడుగుదాం, మంచి కంటెంట్ వస్తుంది. పెద్ద ప్లానింగ్. ఫస్ట్ మా అన్నయ్యని అడుగుదాం. ఎలా జరిగింది డాడీ దర్శనాలు? డైలాగ్స్ కావాలి, యాక్షన్ కాదు. యాక్షన్. మమ్మీ చెప్పు, ఎలా జరిగింది దర్శనం? సూపర్ గా జరిగింది దర్శనం. ఇప్పుడు శివుడి పాట పాడుతుంది మా బ్రహ్మమురారి పాడు. చాలా బాగా జరిగే దర్శనాలు, చాలా దగ్గర నుంచి దేవుణ్ణి చూసాము మేము. సో కొత్త సంవత్సరం జనవరిలో శనివారం, మొదటి శనివారం, అందులోనూ చాలా మహిమ కలిగిన రోజు ఏకాదశి, ధనుర్మాసం అంట. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఆ స్వామివారిని దర్శించుకున్నాము. అక్కడ దీపాలు కూడా వెలిగించాము. అమ్మవారి దర్శనం కూడా బాగైంది. సో ఇప్పుడు కాణిపాకం వెళ్ళి వినాయకుడి దర్శనం చేసుకుని అరుణాచలం వెళ్తాము. ఏకాదశి. సో ఈ రోజు వినాయకుడి దగ్గరికి వచ్చి కాణిపాకం వినాయకుడి దగ్గరికి వచ్చి కోనేరులో కూడా వాటర్లో దీపాలు పెట్టాము. ఆ వినాయకుడి ముందు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్తున్నాను. స్టేట్ గేమ్ కి 600 పే చేస్తాం, హాఫ్ తింటే 300 పే చేస్తాం. నువ్వు మొత్తం తింటే
ఇక్కడ ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాం మా ఆయన ఇన్స్టాగ్రామ్ లో. గిరి ప్రదక్షిణ చేయాలి అంటే మామూలుగా అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ ముందు చేయాలి. ఒకప్పుడు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు భక్తులని ఆయన అడిగేవారంట ముందు గిరి ప్రదక్షిణ చేశారా అని. తర్వాత ఆ భక్తులు చేయలేదని చెప్పి మళ్ళీ వెళ్ళి చేసుకుని వచ్చేవారంట. మళ్ళీ వెళ్ళి కలిసినప్పుడు ఎలా చేశారు అని అడిగేవారంట. ఆటోలో చేశాము అనేవారంట. ఆటో చేస్తే ఆటో వాళ్ళకి పుణ్యము, మీ కాళ్ళకి కాదు కదా అనేవారంట. అలాగా మనము కాలినడకన గిరి ప్రదక్షిణ చేయాలి. అలా అని చెప్పి గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం కాదు. గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాం. లైఫ్ లో ఫస్ట్ టైం అరుణాచలం రావడం, గిరి ప్రదక్షిణ చేస్తాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏ ఆటంకం లేకుండా పూర్తవ్వాలి. ప్రతి లింగాన్ని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలన్నమాట. దానివల్ల ఏంటి అంటే కొన్ని కోట్ల జన్మల పాపాలను పోగొడుతుందంట. ఇక్కడ మనం గనక గిరి ప్రదక్షిణ చేస్తే కాలినడకన. నేను ఇది ఇలాంటివి చెయ్యి ఒక్కసారి ఉన్న హ్యాపీగా ఉంటాం కావచ్చు. शिव सांब सदा शिव सांब शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगणामृत शिव आनन्दामृत आश्रित रक्ष. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం అనమాట. టైం తక్కువ కాబట్టి ఆటోలో తిరుగుతున్నాం ఈసారి కూడా. ఆ దేవుడు అనుకుంటే నడిచి గిరి ప్రదక్షిణ చేయాలి. నాకు ఇప్పుడు అనుభవిస్తాడో తెలియదు. సో వర్షం చాలా ఎక్కువగా ఉంది. సో నా కారు ఉంది. ఫస్ట్ వచ్చి ఇంద్రలింగం అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దీపం పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. బట్ మేము టైం తక్కువ ఉంది కాబట్టి దర్శించుకుని ఉంటాము. ఇంద్రలింగం తర్వాత ఏ లింగంకి వెళ్తామని నేను అనుకుంటున్నాను. ప్రియ భూషణ శంకర నరక వినాశన దేశ శివ ఊర్జిత దానవ. లోపలికి ఎవరు అలౌడ్ లేదు. సో షూట్ చేయనివ్వట్లేదు అనమాట. బయట ఎంట్రెన్స్ మాత్రమే చేస్తున్నాము. సో గిరి ప్రదక్షిణలో ఇది 2వ లింగం, అగ్నిలింగం. తర్వాత లింగం తర్వాత వెళ్ళబోయేది నైరుతి లింగం అంట. వెళ్దాం. అండ్ కమింగ్ టు నైరుతి లింగం. నైరుతి లింగం అంటే ఏంటంటే మనసు నిలకడగా ఉండడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి, అంటే సమస్యలు, ప్రశాంతత లేకపోవడము ఇలాంటివి, అంటే అన్నీ ఉండి కూడా ప్రశాంతత ఉండదు చాలా మందికి. అలాంటి నిలకడ లేని మనస్తత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి నైరుతి లింగాన్ని దర్శించుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది, మనసు నిలకడగా ఉంటుంది. అంతేకాదు ఇక్కడికి వచ్చి ఆ శివ స్తోత్రము కానివ్వండి, శివ స్మరణ కానీ చేసుకొని బయలుదేరాలంట. యమలింగం అనేది ఏంటంటే ఇక్కడ పెద్ద విశిష్టత ఏంటి అంటే చాలా మందికి వెముకలు ఇరిగిన, పెద్దవాళ్ళకి కొంతమందికి వెముకలు అరుగుతాయన్నమాట. అలాగే ఎముకలకు రిలేటెడ్ ఏదైనా సమస్య ఉంది అంటే ఇక్కడ వాళ్ళైనా సరే వచ్చి ఇక్కడ యమలింగాన్ని దర్శించుకుంటే వెంటనే సమస్య తీరుతుందంట. ఎముకలు అతుక్కోవడము, ఆ ఎముకల సమస్యలు తీరడము జరుగుతుంది అన్నమాట. సో యమలింగం యొక్క విశిష్టత అది. సో ఇక్కడ శనిదేవుడు నవగ్రహంగా ఉంటాడు. అండ్ ఈ టెంపుల్ వచ్చి పశ్చిమ దిశను సూచిస్తుంది అనమాట. సో ఈ యొక్క లింగం యొక్క ప్రసిద్ధత ఏంటంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళని కానివ్వండి, నీటి బాధలతో ఉన్న వాటిని కానివ్వండి, నీటి వల్ల వచ్చే అపాయాలను కానివ్వండి, ఇక్కడికి వచ్చి మొక్కుతుంటే వారి సమస్యలను తిరిగి ఆరోగ్యంగా ఉంటారు. వాయులింగము. ఇది వాయువు
ఉభయ దిశని ఆక్రమించి ఉంటుంది అనమాట. దీన్ని ప్రతిష్ఠించింది మనకి వాయుదేవుడు అనమాట. సో ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే మనకి సాధారణంగా ఉండే గుండె జబ్బులు కానివ్వండి, కడుపు సమస్యలు కానివ్వండి, నార్మల్ ఆరోగ్య సమస్యలు, ఊపిరితిత్తులు కానివ్వండి, ఇలాంటి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటే వారి నుంచి ఉపశమనం పొందుతారంట. దీనికి మనకి ప్రధాన గ్రహం వచ్చి కేతువు. సో మనం వెళ్ళి ఇప్పుడు వాయుదేవుడు ప్రతిష్ఠించిన వాయు లింగాన్ని దర్శిస్తాం. యాక్చువల్గా మనకు గిరి ప్రదక్షిణలో మనం గిరి చుట్టూ తిరుగుతూ ఉంటాం కదా, గిరి శివుడు అనమాట. అక్కడ ఆ గిరి చుట్టూ ఉన్న అష్టదిక్పాలకులతో పాటు శివుడు చంద్రుడు కూడా అక్కడ కాపలా కాస్తూ ఉంటారు స్వామిని. సో ఇప్పుడు మనం వచ్చి చంద్రలింగం గురించి దర్శనం చేసుకుంటున్నాం. వినాయక సేవ్య శివ ప్రతిష్ఠించింది కుబేరుడు అనమాట. సంపదకు రూపమైన కుబేరుడు ఇక్కడ నిలవై ఉంటాడంట. ఇది ఉత్తర దిక్కుకి ఉంటుంది. కుబేర స్వామి దీనిని స్థాపించారు, అంటే ప్రతిష్ఠించారు. సో స్థితిగతులు అన్నీ కూడా ఈ స్వామి దగ్గరికి వచ్చి దర్శించుకుంటే మంచి పేరు ప్రఖ్యాతులు, సంపద కలుగుతాయి అన్నమాట. లైఫ్లో ఒక్కసారైనా, అంటే మామూలుగా ప్రతి ఒక్కరు చూడాలనుకున్నా కూడా చూడలేని, మామూలుగా ప్రతి ఒక్కరు వెళ్ళలేరు. అంటే మనం అనుకోగానే స్వామివారు మనకి అనుగ్రహించారనమాట. మనకి మనీ ఉండనివ్వండి, లేకపోతే ఫెసిలిటీస్ ఉండనివ్వండి, అనుకున్నంత ఈజీగా అరుణాచలం రాలేరు అంటారు. ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ దర్శన భాగ్యం కలుగుతుందని అంటుంటారు. ఫైనల్గా మనం అరుణాచలం వచ్చేసామన్నమాట. మన అందరితోటి కూడా అరుణాచలం గిరి ప్రదక్షిణ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వచ్చిన ప్రతి ఒక్కరూ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయండి. మనం చేసిన పాపాలు పోతాయంట, ఎంతో ఎంతో పుణ్యం అంట, మన కోరికలన్నీ నెరవేరుతాయంట. మేము ఇది సెకండ్ టైం వచ్చాము. ఫస్ట్ టైం మేము కౌశిక్ అంటే మా ఫ్యామిలీతో వచ్చాము. సెకండ్ టైం కౌశిక్ గారు మేము వచ్చినంత వర్షం పడుతుంది, వెదర్ చాలా బాగుంది. ఈ 8 లింగాలు కానివ్వండి, అసలు చెప్పడానికి మాటలు లేవు, అంత మంచిగా ఉందన్నమాట. ఇక్కడ ఫీల్ గుడ్ వైబ్స్ ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళినా అడుగడుక్కి లింగాలు ఉంటాయన్నమాట, శివలింగాలు. మనసు ప్రశాంతంగా ఉంటుంది, వచ్చి దర్శించుకోండి.
And now I'm going to shoot each and everything and share the experience. అరుణాచల మహేశ్వర ఓం నమ శివాయ. అరుణాచలంలో ఇది రెండోసారి రావడం. ఫస్ట్ టైం ఆగస్ట్లో వచ్చాం. అండ్ నా 2024 సంవత్సరంలో మొదటి సంవత్సరం 2024 సంవత్సరం జనవరిలో రావడం జరిగింది. నిన్న ఈవినింగ్ శివాభిషేకం అయింది. అండ్ అభిషేకం అయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు మార్నింగ్ మేము గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత శివుడిని చూడాలన్న కుతూహలంతో మళ్ళీ రావడం జరిగింది. సో సెకండ్ టైం దర్శనం అనమాట. సో వీ గోయింగ్ టు దర్శనం ఇన్ సైడ్. హర హర మహాదేవ్. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎస్టర్డే మనం డైరెక్ట్గా అభిషేకంకి వెళ్ళాం కదా, ఇది డైరెక్ట్ ఎంట్రీ. అంటే మనం ఒక కామన్ పీపుల్తో కలిసి కామన్ మ్యాన్ లాగా వస్తే మనకి వాళ్ళ బాధలు తెలుస్తాయి అండ్ దేవుడి దగ్గర నుంచి కూడా పుణ్యం వస్తుంది. అంటే ఐ వాంట్ టు మేక్ యూ లైక్ కామన్ మ్యాన్కి ఎగ్జిస్ట్ అవ్వాలి. సేమ్ టైం షుడ్ గెట్ ఏ స్పెషల్ ఎంట్రన్స్ లైక్ సెలబ్రిటీ. సో షుడ్ గెట్ యూస్ టు బోత్. నువ్వు దానికి అలవాటు అయిపోయావు అనుకో, ఎప్పుడైనా లైన్ వెళ్ళాలంటే నువ్వు ఎగ్జిస్ట్ అవ్వలేవు అనమాట. ఓకే, సో పప్ప స్టేటస్ ఉన్నప్పుడు వెళ్ళచ్చు, పప్ప స్టేటస్ లేనప్పుడు వీ హ్యావ్ టు ఫీల్ లైక్ కామన్ మ్యాన్. వేసేసాడు, బాగా వేసేసాడు. బట్ మేమైతే ఈ లోపల వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకున్నాం అనమాట. అభిషేకం చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఆ గర్భగుడి దగ్గర మనం ఎదురుగా కూర్చునే స్వామివారికి అభిషేకం చూస్తుంటే మన రెండు కళ్ళు సరిపోవండి. అంత అసలు ఇంకా మనకి జీవితము అబ్బా ఇంక ఇది చాలు అనేంత ఉంటుందన్నమాట. లోపల చాలా చాలా వేడిగా ఉంటుంది స్వామివారి దగ్గర, ఎందుకంటే ఇది అగ్నిలింగం కాబట్టి. బట్ ఈవెన్ దో అసలు ఆ టైం తెలియకుండా అయిపోయింది. ఆ తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకున్నాము, అమ్మవారి అభిషేకం కూడా చూసాము. ఫైనల్ గా మా అభిషేకాలు అయిపోయి బయటకు వచ్చే టైంకి వీళ్ళు మా అన్నయ్య వదిన వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళేమో అభిషేకం మిస్ అయ్యారు, మేము గిరి ప్రదక్షిణ మిస్ అయ్యాము. బట్ మొత్తం అనుకునే విధంగా అరుణాచలం ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ అయింది. భయపడకండి అందే. A few moments later.